ఏదైతే బీసీ కులగణన సర్వే జరిగిందో దాని చుట్టూ తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా అదంతా ఫేక్ సర్వే అని చెప్పేసి అంటున్నాయి. దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతోని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆదిశీలన్న ఉన్నారు. నమస్తే అండి. అది ఏంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా బీసీలను తక్కువ చూపిస్తున్నారు, బీసీలకు అన్యాయం చేస్తారు అంటున్నారు. ఫేక్ సర్వే బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. రాజకీయ అవసరాల కోసం ఏ కులం ఎంత ఉందని చెప్పని ఒకరోజు సర్వే అని చెప్పి ఆ సర్వేను వాళ్ళు అటకెక్కించుకున్నారు. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నారు తప్ప ఏ రోజు ఏ కులం ఎంత ఉందో చెప్పలేదు. ఈరోజు మేము చెప్పబోతున్నాం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మేము వేసినటువంటి ఉపసంఘము, మంత్రివర్గ ఉపసంఘము 56% ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క, ఇది 10% ఎస్టీలు, 17% ఎస్టీలకు సంబంధించి లెక్క పెరిగింది. ఇవన్నీ లెక్కలు వచ్చింది. 15% ఓసీలు ఉన్నట్టు కూడా వచ్చింది. వీటన్నిటిపైన ఈరోజు సమగ్రంగా క్యాబినెట్లో చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో కూడా చర్చ జరిపే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా భూతత్తులు పెట్టి చూపిస్తున్నారు. మీ హయాంలో 51% ఉందనే లీక్ ఇచ్చారు. ఈరోజు మేము 56% చూపించగలిగినాం. ఇంకా 16 లక్షల మంది అభిప్రాయాలు చెప్పాల్సి ఉండే, చెప్పలేనటువంటి వాళ్ళ దానిలో కేసీఆర్ నోడు, కేటీఆర్ నోడు, హరీష్ రావు. అసలు జనాభా లెక్కల బీసీ కులగణన మీద ఏమాత్రం ముందుకు రాని వీళ్ళు, ఏమాత్రం సహకరించిన వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, మరోవైపు బీసీ సంఘాల నేతలు కూడా బయటకు వచ్చి మమ్మల్ని తక్కువ చూపే ప్రయత్నం చేస్తుంది, అంత రెడ్ల రాజ్యము అని చెప్పేసి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. మేము బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ సంఘాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తప్పనిసరి ప్రభుత్వం వింటుంది. ఇప్పటికే బీసీ కులగణన జరిపే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కలిసి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పిన రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థిర నిర్ణయంతో మేము ఖచ్చితత్వంగా బీసీలకు న్యాయం చేయడానికి కోసం ఉన్నాం. మీరు ఏ సూచనలు సలహాలు ఇచ్చి తీసుకుంటుంది ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఏ సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటూ దానికి అనుగుణంగానే బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా బలహీన వర్గాలందరినీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచనను రాహుల్ గాంధీ గారు కూడా ఇంచుమించు 90% తెలంగాణలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అని చెప్పండి. నిజంగా లెక్క తేలింది 85% పైచీలకు మనం ఈరోజు ఇక్కడ తేలినాం. 15% అగ్రవర్ణాలు అన్నట్టు కూడా నిన్న దానిలో తేలింది. కాబట్టి రాబో రోజుల్లో ఈ కులగణన దేశవ్యాప్తంగా కూడా జరగాలని భావిస్తున్నాం. జరగాల్సిన అవసరం 2025లో జనాభా లెక్కలతో ప్రకారం కులగణన కూడా దేశవ్యాప్తంగా జరగాలని కోరుతా ఉన్నాం. ఒక బీసీ ఎమ్మెల్యేగా మీరు చెప్పండి, బీసీ సమాజంలో సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఒక బీసీ ఎమ్మెల్యేగా మీ మీద ఉంది. అంటే సర్వే నిజంగానే తప్పుల తడకగా జరిగిందా, నిజంగా జరిగిందా? తప్పుల తడకగా జరగలేదు. ఏదైనా పట్టణంలో, విశ్వనగరంలో అక్కడక్కడ ఇబ్బంది జరుగుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా సాగింది. సుమారు 96,000 మంది ఎనిమినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కలుపుకుంటే 1,00,000 మంది ఉద్యోగులు దీనిపైన కసరత్తు చేశారు. 50 రోజులు వాళ్ళకి ఒకటే రోజు ఆగమాగ చేయలేం. 50 రోజులు జరిగినటువంటి కులగణలో ఎక్కడా కూడా తప్పు దొరలకుండా చేసేటువంటి కార్యక్రమం చేసిన. అయినా మానవ తప్పిదంలో లేకపోతే సాంకేతిక తప్పిలో 1-2% ఇక్కడ ఇబ్బంది అయినా ఆ ఇబ్బంది ఇక్కడ ఉంటే కూడా ర్యాండమ్ చెక్ చేసి దాన్ని సరియాలని చెప్పి నేను ఒక బీసీ ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా. నిన్నటి రోజు కూడా ఎవరు అడుగుతూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనకు బీసీల కంటే ఒక లెక్క తేలింది. ఎప్పుడు 1931లో ఉన్నటువంటి కులాల లెక్క ఆ తర్వాత ఎవరు పట్టించుకోలే. అలాంటి దేశంలో ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రి గారు తీసుకొని వచ్చి మంత్రులందరూ సహకారంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన దాన్ని స్వాగతిద్దాం, వారికి అభినందనలు అందజేస్తాం. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి చక్కటి అవకాశాలను తీసుకునేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా తీసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కూడా కొలిక్కించింది అనుకోవచ్చా? అంటే ఈ రోజు మీటింగ్ తో ఫైనలైజ్ అయిపోతుంది. అది కూడా ఎస్సీ వర్గీకరణ పైన కూడా ఈరోజు చర్చ ఉంది. కుల గణన పైన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైన మొదటి రోజే మేము సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు కూడా స్వాగతించినాం. ఆ రోజు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు శాసనసభలో ఆ కులగణన వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో మనం ముందుకు పోతుందని చెప్పి ఈ రోజు కూడా దానిపైన కూడా చర్చ జరుగుతుంది. మొన్న మందకృష్ణ మాదిగ గారితో నేనే ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మాలలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇందులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోతుంది రోజు రోజుకి అంటున్నారు. ఏం చెప్తారు? వారి అభిప్రాయం చెప్పడానికి, వారి అభిప్రాయాన్ని వినడానికి ప్రభుత్వం ఉన్నది. అక్కడ ఏమైనా అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.